10వ డివిజన్ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. ఇక్కడ ఇవాళ కాంగ్రెస్ అభ్యర్థిగా వెంకటరమణ గారిని పెట్టాం. ఇక్కడ కొన్ని విషయాలు చెప్పవలసి వస్తుంది. పోయిన డివిజన్లో కూడా అదే మాట్లాడాను. ఇక్కడ పోయిన ఎలక్షన్లో 2023లో కాంగ్రెస్ కంచుకోట కొత్తగూడెం కాంగ్రెస్ కంచుకోట అయినా కాంగ్రెస్ అధిష్టానం సిపిఐకి వదిలిపెట్టాలని పిలిపించారు. దానికి చాలా మంది ఇబ్బంది పడ్డారు. ఇంత మంచి కాంగ్రెస్ సీటు సిపిఐకి ఇచ్చుడు ఏంది అని చెప్పినా వినిపించుకోకుండా ఉమ్మరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు ఇక్కడ కూర్చొని సిపిఐకి ఓటేసి సిపిఐ ఎమ్మెల్యేని గెలిపించుకోరాండి అని ప్రత్యేకంగా చెప్పి ఇక్కడ కూర్చొని మనం సిపిఐ క్యాండిడేట్ని గెలిపించుకున్నాం. మీరందరూ కష్టపడ్డారు. దానికి వాళ్ళు మనకు రిటర్న్ గిఫ్ట్గా ఏమి ఇవ్వాలి? సర్పంచ్ పోస్టులలో ఎక్కువ ఇవ్వాలి, డివిజన్ పోస్టులలో ఎక్కువ ఇవ్వాలి. అవి ఏమి చేయకుండా చర్చలు పెట్టి మనం తిప్పి ఆఖరిగా మొన్న సర్పంచ్ ఎలక్షన్లో 98 సీట్లలో 98 క్యాండిడేట్లు వేశారు. ఏమైంది? మొత్తం మేమే గెలుచుకుంటామన్నాం. 52 సీట్లు మనమే గెలుచుకున్నాం. 37, 39 వాళ్ళకు. ఇప్పుడు ఈ డివిజన్ ఎలక్షన్లో కూడా పొత్తు పెట్టుకుందామన్నాం. ఆఖరికి ఏమైంది? అది కూడా ఎగ్గొట్టి 60 డివిజన్లలో క్యాండిడేట్ పెట్టుకున్నాం. అక్కడ పాలనాంచలలో క్యాండిడేట్ కూడా దొరకలే. వాళ్లకు టీడీపీ క్యాండిడేట్ కొంతమందికి ఇచ్చారు, కొంతమంది టీడీపీ క్యాండిడేట్ ఇచ్చారు, కొంతమంది బీఆర్ఎస్ నుంచి ఇచ్చారు. అది పరిస్థితి. డబ్బులతో కొందామని ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని డివిజన్లలో మీరు ఓటేయకపోతే ఇందిరమ్మ ఇంటి తీసేస్తామని అంటున్నారు. ఇవన్నీ జరుగుతున్నాయి. ఓటర్ని బెదిరించి ఓట్లు వేయాలనే రోజులు పోయినాయి. నేను అన్ని క్యాండిడేట్లకు చెప్తున్నా, ఇండ్లకు పోయి బదిలాడుకొని ఓట్లు వేసుకొని మరి నేను చెప్తుంటే అక్కడ వాళ్ళు ఏమంటున్నారు? ధమ్కీలు ఇచ్చి ఓట్లు వేయించుకున్నామని ప్రయత్నం చేస్తున్నాం. ధమ్కీలు ఇవ్వడానికి మనం ఏం తక్కువ ఉండగా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది. బంద్ చేయాలంటే